కొందరికి పక్షులంటే మస్తు పాయరం ఉంటది. ఎక్కడెక్కడికెళ్ళో తీరు పక్షులను వేలకు వేలు పెట్టి కొనుక్కొచ్చుకొని సాదుతుంటారు. ఇంకా కొందరు కుక్కల్ని సాకుతుంటారు. ఇంకా కొందరు కుందేళ్లు, పిల్లులు, ఉడతలను పెంచుకునేటోళ్ళు సుతుంటారు. నౌకరికి పోయొచ్చి జరసేపు వీటితో ఆడుకుంటే మనసు నిమ్మలంగా ఉంటది. కానీ కొందరంటే కొందరే ఆళ్ళ తుర్తి కోసం కాకుండా పబ్లిక్ కోసం ఆలోచన చేస్తారు. గీ కాక లెక్క పొద్దుగాలనే బండి వేసుకొని గడ్డపార తలిగించుకొని ఏదో పనికి పోతుండు అనుకుంటూరులే. మొలకలు నాట పోతుండు. మొదలు నర్సరీకి పోయి 4-5 మొలకలు బండి మీద పెట్టుకొని ఖాళీదాగా ఏడున్నదో దేవులాడి గడ్డపారతోని బొందదావి పారతోని ఎత్తిపోసి మొలక నాటి మేకలు పొతం పెట్టకుండా ట్రీ గార్డు సుత పెడుతున్నాడు. ఎవరో నాటమంటేనో ఒక్కరోజు మందమో కాదుల్లో చిన్నప్పటి సంది ఇదే కథ కాకది. పేరు సత్యనారాయణ. హుస్నాబాద్ అయితే కరీంనగర్ లో ఉంటాడు. ఆర్టీసీ రీజనల్ వర్క్ షాప్ లో మెకానిక్ పని చేస్తాడు. ఇప్పటిదాకా 5,000 కాదు 10,000 కాదు 70,000 మొలకలు నాటిండంటే చూడురిగా. ఇప్పటివరకు 70-80 వేలు నాటిన సార్. ఇప్పుడు 10 సంవత్సరాల నుండి చేస్తున్నా. ప్రతి సంవత్సరం 4,000 5,000 కాక సొంత పైసలతోని 1000 చెట్లు నాటిండట. అవి ఇప్పుడు పెరిగి పెద్దగా నీడనిస్తుంటే చూసుకుంటా చిన్న మురిపం కాదు పో. ఇంత చక్కటి ఆలోచన ఎట్లా వచ్చింది కాక అని అడిగితే 6వ తరగతి 7వ తరగతి స్కూల్లో చదువుకున్నప్పుడు చెట్లు నాటిన. 10th క్లాస్ వరకు చాలా పెద్దగా అయ్యి స్కూళ్లకు బెంచీలకు తయారు చేసి అందరు స్కూళ్ళు పిల్లలందరినీ మొలకలు నాటితే గింత ఫాయిదా ఉంటుందా అని ఆకాంక్షలు ఏడాదికి 4-5 వేలన్నా నాటాలి అని టార్గెట్ పెట్టుకొని అదే పనులు ఉన్నాడు అన్నట్టు. మబ్బుల్నే 4 గంటలకు లేచి ఆఫీస్ టైం అయ్యేదాకా మొలకలు నాటుతాడు. మళ్ళా డ్యూటీ అయిపోగానే మొలకలు నాటితే ఎంత ఫాయిదా అవుతుందో పబ్లిక్ ఎరక చెప్తాడట. అవో గట్లిని బుడ్డోడు సుతి ఇంత ఆసరైతుండు కాకకు. మీ భవిష్యత్తు కోసమే వచ్చిన మీరు కూడా నాటండి అన్నాడు. అయితే నేను కూడా ఈయన చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చెట్లు నాటుతా. రోజు వాకింగ్ పోతోళ్ళు తోవెంట పోతోళ్ళు చూసి కాకను మస్తు తారీఫ్ చేస్తుర్రు. బొచ్చడు మంది పిలిచి సన్మానాలు సుత చేసిర్రట. ఈ సత్యనారాయణ గారు రోజు ఇక్కడ చూస్తుంటాను. ప్రతిరోజు ఇక్కడ మొక్కలు నాటుతుంటాడు. ప్రతి ఒక్కరు ఎట్లీస్ట్ ఒక మొక్క అయినా నాటాలని ఆయన ఆదర్శంగా తీసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. జేబులకెళ్ళి పైసలు ఖర్చు పెట్టుకొని నాటుడేందని ఇంటోళ్ళు అన్నా సుత అస్సలు ఊకోలే కాక. దేవుడి నుండి ఇలా పైసలు వేసినంత పుణ్యం వస్తుంది, చెట్టుల్నే దేవుడు ఉన్నాడానికి వస్తున్నాడు కాక. అంటే మనం తిరుపతి వెంకటేశ్వర అయోడారాజనకు దేవుళ్ళకు ఇస్తాం. అది దేవుడు కన్నా పవర్ఫుల్ ఇస్తుంది. ఆ దేవుడు మన ముంగట్నే కనబడతాడు. ఇక ఆఖర్ల పబ్లిక్ కు ఈ మాట చెప్పిండు. మనం ఈ సమాజానికి ఏం చేసినామని ప్రతి మనిషి అనుకోవాలి. ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వం చేయగా మనం ఈ సమాజానికి ఏం చేసినా